వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేద్దాం. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఈరోజు ఒక లడ్డు తింటే చాలా బలంగా ఉంటారు. నేను చెప్పే విధంగా చేయండి. అరకిలో ఖర్జూరం అండి, అరకిలో 500 గ్రామ్స్. ఇలా అన్ని గింజలు తీసి పక్కన పెట్టుకొని మిక్సీకి పట్టాలండి. మెత్తని పేస్ట్లా మిక్సీకి పట్టాలి. మొత్తం గింజలన్నీ తీసేయాలి. ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 400 గ్రామ్స్ కాజు, 400 గ్రామ్స్ బాదం, 50 గ్రామ్స్ నువ్వులు, 50 గ్రామ్స్ గుమ్మడి విత్తనాలు. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి మొత్తం వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. మంట సిమ్లోనే ఉండాలండి. సిమ్లోనే పెట్టి మంచిగా వేగనివ్వాలి. వీటన్నిటిని మంచిగా వేగనివ్వాలి. చాలా తొందరగా అయిపోతుందండి ఈ లడ్డు. హెల్త్ కూడా బాగా మంచిదండి. నువ్వులు వేయడం వల్ల మన బోన్స్ బలంగా ఉంటాయండి. నువ్వులు ఇప్పుడు వాడట్లేదు కదండి, మనం చాలా తక్కువ చేసినాం. అప్పుడప్పుడు ఇలా లడ్డు చేసుకొని తింటే ఎముకలు కూడా బలంగా ఉంటాయి. ఇలా సిమ్లోనే మంచిగా వేగనివ్వాలి. ఒక 3-4 నిమిషాల పాటు మంచిగా వేపుకోవాలండి. ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చినప్పుడు ఇది ఒక లడ్డు తిన్నామంటే 1 గంట వరకు ఎనర్జీగా ఉంటామండి మనం. ఇదంతా పేస్ట్ ఇందులో వేసి మంచిగా కలపాలి. చూడండి, ఇలా మొత్తం అన్ని ముక్కలు ఇందులో పట్టేలా కలుపుకోవాలి ఖర్జూరంకు. ఇప్పుడు లడ్డులుగా కట్టుకోవడమే సింపుల్గా. ఇలా చిన్న చిన్న ముద్దలు కట్టి పక్కకు పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి. పిల్లలకు స్వీట్స్ కావాలన్నప్పుడు ఇలా లడ్డు చేసి ఇవ్వండి. ఎంతో ఇష్టంగా తింటారండి. మళ్ళీ బలం కూడా మా ఆరోగ్యానికి. చూడండి, అన్నీ ఇలా కట్టుకోవాలి లడ్డూలాగా. మొత్తం ఇలా కట్టి పెట్టాలి. చూడండి, అన్నీ ఇలా రెడీ అయిపోయినాయి. ఇలా ఒక అరగంట సేపు ఆరిన తర్వాత డబ్బాలో పెట్టుకోవడమే. సింపుల్గా అయిపోతుందండి లడ్డు. హెల్త్కి కూడా చాలా మంచిది. బలంగా ఉంటామండి లడ్డు రోజు ఒకటి తింటే. మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.